Morning students. So 8th class biology లో మనం ఆల్రెడీ 2 lessons కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ఈరోజు థర్డ్ లెసన్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు డాక్టర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదమ్మా, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో క్రాప్స్ అంటే ఏంటి? జనరల్ గా పంటలు మీన్స్ ఏదైనా ఒక రకమైన వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ సీడ్ కానీ ఏదైతే ఉందో అది ఒక విధంగా ఒక పర్టికులర్ మెథడ్ లో గ్రో చేస్తున్నారు ఎక్కడైనా ఒక ఫీల్డ్ లో. అంటే ఒక ఫీల్డ్ ఉన్నది, ఆ ఫీల్డ్ లో ఒక పర్టికులర్ మెథడ్ తో ఒక టైప్ ఆఫ్ వెజిటేబుల్ లేదా ఒక టైప్ ఆఫ్ సీడ్, ఇలా ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఒక టైప్ ఆఫ్ సంథింగ్ ఏదో గ్రో చేస్తున్నారు అంటే సచ్ టైప్ ఆఫ్ ఫీల్డ్ వి కాల్ దెమ్ యాజ్ క్రాప్స్ అన్నమాట. సో ఏ విధంగా అయితే ఒకే రకమైన పంటలు పండిస్తూ ఉన్నారో వాటిని మనము క్రాప్స్ కింద తీసుకుంటాం. సో ఈ క్రాప్ ప్రొడక్షన్, అసలు క్రాప్స్ అనేది ఎలా వేస్తారు, వీటిని మేనేజ్మెంట్, వాట్ యు మీన్ బై మేనేజ్మెంట్, వీటిని ఎలా మేనేజ్ చేస్తారు. సో క్రాప్స్ అనగానే చాలా రకమైన టాస్క్స్ ఫేస్ చేస్తారు ఫార్మర్స్ అనేవాళ్ళు. సో అయితే క్రాప్స్, ఒక క్రాప్ వేశారు అంటే క్రాప్ కి సంబంధించి స్టార్టింగ్ నుంచి, అంటే ఎప్పుడైతే అది సీడ్లింగ్ ఎర్త్ పైకి వస్తుందో, అంటే మొలక ఎత్తిన దగ్గర నుండి ఆ క్రాప్ చేతికి వచ్చే వరకు కూడా దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు, వాటికి పెస్టిసైడ్స్ కానీ, వాటికి ఇన్సెక్టిసైడ్స్ కానీ, వాటికి ఫర్టిలైజర్స్ కానీ ఏ విధంగా ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం ఈ లెసన్ లో నేర్చుకోబోతున్నాం. సో దిస్ లెసన్ ఈస్ గోయింగ్ టు బి క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో let's start our lesson. Paheli and Bojo went to their uncle's house during the summer vacation. Their uncle is a farmer. One day they saw some tools like kurpi, sickle, shovel, plough, etc. in the field. So పహేలి ఇంకా బూజో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. పహేలి అండ్ బూజో అనే వాళ్ళిద్దరు కూడా సైంటిస్ట్ అన్నమాట. సో వీళ్ళిద్దరు కూడా ఒకసారి వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళారంట. ఒక సమ్మర్ వెకేషన్ లో, సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అంకుల్ ఏమో ఫార్మర్. అయితే వీళ్ళు ఒక రోజు కొన్ని టూల్స్ చూసారు. ఏం టూల్స్? కుర్పీ, సిక్కల్, షవల్, ప్లఫ్, ఇవన్నీ కూడా ఫార్మర్స్ ఫీల్డ్ లో యూజ్ చేసే టూల్స్ అమ్మా ఇవి. సో ఈ టూల్స్ ని వాళ్ళు చూసారంట. చూస్తే సో ఇక్కడ మీకు ఏం క్వశ్చన్ ఇచ్చాడు? I want to know where and how we use these tools. సో ఈ టూల్స్ ని ఎక్కడ, ఎవరు, ఎలా ఉపయోగిస్తారు తెలుసుకోవాలన్నది అని చెప్పి చెప్తున్నారు. You have learned that all living organism required food. సో మనకి ఇది అందరికీ తెలిసిందే. ఏంటి? ప్రతి జీవించే ఉండే ఆర్గానిజం, ప్రతి జీవికి, సో ఎవ్రీ లివింగ్ ఆర్గానిజం ఫుడ్ అది ఖచ్చితంగా ఉండాలి. సో ప్రతి లివింగ్ ఆర్గానిజం ఫుడ్ తీసుకోకపోతే బ్రతకలేదు. సో మనకి ఇది తెలిసిందే. ప్లాంట్స్ కెన్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ దెమ్సెల్వ్స్. సో ప్లాంట్స్ అనేవి ఫుడ్ తమ ఓన్ గా తయారు చేసుకుంటాయి విత్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. వి ఆల్ నో ఇట్. సో కెన్ యూ రీకాల్ హౌ గ్రీన్ ప్లాంట్స్ సింథసిస్ దేర్ ఓన్ ఫుడ్? సో మీకు గుర్తొచ్చిందా
ప్లాంట్స్ అనేవి ఎలాగ వాటి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాయి, సింథసైజ్ అంటే ఒక ప్రాసెస్, వాటి ఫుడ్ ని ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నాయి అని మీకు గుర్తొచ్చిందా అని చెప్పి అడుగుతున్నాడు. సో ఎలా ప్రాసెస్ చేసుకున్నాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్, విత్ ద help water, with the help of carbon dioxide, chloroplast, etc. So animals including humans cannot make their own food. So animals ఇంకా హ్యూమన్స్ కూడా వాళ్ళిద్దరు కూడా ఓన్ ఫుడ్ ని తయారు చేసుకోలేరు, ఫుడ్ వేరే దాని మీద ఆధారపడతారు అని చెప్తున్నాడు. సో వేర్ డూ యానిమల్స్ గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్? సో యానిమల్స్ ఎక్కడి నుంచి వాటి ఫుడ్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డూ వీ హ్యావ్ టు ఈట్ ఫుడ్? మనం ఇదంతా ఫుడ్ గురించి చెప్తున్నాడు కదా, మరి అసలు ఫుడ్ ఎందుకు తినాలి అని చెప్పి అడిగాడు. You already know that energy from the food is utilized by the organisms for carrying out their various body functions. So మనకు ఆల్రెడీ తెలిసిందే, ఫుడ్ తినకపోతే మనిషికి కానీ లేదా ఒక ఆర్గానిజం కానీ ఎనర్జీ అనేది ఉండదు. ఎనర్జీ ఉంటేనే మనిషి తాలూకా ఫంక్షన్స్, బాడీ ఫంక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి. ఎనర్జీ లేకపోతే ద బాడీ ఈస్ సెడ్ టు బి డైడ్. సో ఆర్ వితౌట్ మూవింగ్, ఎనర్జీ లేకపోతే మూవ్ అవ్వలేము, ఏ పని కూడా మనం చేయలేము ఎనర్జీ. సో ఎనర్జీ ఉండాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ తినాలి. సచ్ యాజ్ డైజెషన్, రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రేషన్. సో ఈ మూడు ఫంక్షన్స్ కూడా, డైజెషన్ కానీ, రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రేషన్ కానీ, ఇవన్నీ అవ్వాలంటే ఫుడ్ తినాలి. ఫుడ్ తింటేనే డైజెషన్ అవుతుంది. ఫుడ్ తినకపోతే ఆ స్టమక్ దేన్ని డైజెస్ట్ చేస్తుంది? దేన్ని డైజెస్ట్ చేయదు. సో రెస్పిరేషన్, గాలి పీల్చుకున్నాం, గాలి అంటే ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏదైతే ఆక్సిజన్ లోపలికి వెళ్ళిందో ఇట్ కంబైన్స్ ఇన్ డైజెషన్. సో మన బ్లడ్ లో O2 అనేది ఉంటది, ఆక్సిజన్ కంటైన్, బ్లడ్ ఆక్సిజన్ అంటారు. సో ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి ఎనర్జీని అందిస్తుంది. సో ఎప్పుడైతే ఫుడ్ తీసుకోకపోతే ఇంకా గాలి పీల్చుకునే ఉపయోగం ఏంటి? సో కొన్నిసార్లు ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ ఉండదు, ఎనర్జీ లేకపోతే వీ కాంట్ బ్రీత్ ఆల్సో ఈవెన్. సో ఎక్స్క్రీషన్, ఈ ఎక్స్క్రీషన్ అనేది ఏంటి అంటే, మనం తీసుకున్న ఫుడ్ అనేది వేస్ట్ మెటీరియల్స్ ఏదైతే ఉందో దట్ ఎలిమినేటింగ్ ప్రాసెస్, ఆ వేస్ట్ మెటీరియల్ ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ని వి కాల్ ఇట్ యాస్ ఎక్స్క్రీషన్. సో ఎప్పుడైతే ఫుడ్ తీసుకోకపోతే వి వోంట్ గెట్ ఎక్స్క్రీషన్ ఆల్సో. సో ఎక్స్క్రీషన్ అనేది డజంట్ టేక్ ప్లేస్. ఓకే, we get our food from plants or animals or both. మనకి అంటే మనుషులకి, హ్యూమన్స్ will get food from plants or animals or both. ప్లాంట్స్ నుంచి వస్తుంది, యానిమల్స్ నుంచి వస్తుంది, లేదా రెండింటి నుంచి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, సిన్స్ we all need food, how can we provide food to a large number of people in country? సో అందరికి ఫుడ్ కావాలి. సో ఇన్ అవర్ కంట్రీ లేదా వరల్డ్ చాలా మంది పీపుల్ ఉన్నారు కదా, మరి వీళ్ళందరికీ ఫుడ్ ఎక్కడ నుంచి వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. యూజ్డ్ ఆన్ ఏ లార్జ్ స్కేల్. సో ఈ ఫుడ్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ లో మనకి ప్రొడ్యూస్ చేయాలి, ప్రొడ్యూస్ అవ్వాలి అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు. సో in order to provide food for a large population, regular production, proper management and distribution is necessary. So ఒకేసారి ఫుడ్ అనేది చాలా ఎక్కువ మంది జనంకి ఇవ్వలేం కాబట్టి రోజు అంటే రెగ్యులర్ ప్రొడక్షన్, ప్రాపర్ మేనేజ్మెంట్ అంటే గ్యాప్ ఇచ్చి ప్రొడక్షన్, క్రాప్స్ అనేవి, ఫుడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు సపోజ్ ఈ రోజు పండించి రేపు పండించకపోయారు అనుకోండి, ఇట్ విల్ బి ఇంబ్యాలెన్స్. అంటే ఈ రోజు పండించింది కొంతమందికే సరిపోతుంది. సో ఇట్ షుడ్ బి ఏ రెగ్యులర్ ప్రాసెస్. ఈ క్రాప్ ప్రొడక్షన్ అనేది రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి. సో ఫార్మర్స్ అనేవాళ్ళు నిత్యం కూడా కష్టపడుతూనే ఉంటారు. ఫార్మర్స్ విల్ always be struggling for everyone who are in the world or who are in the country, because
crop production should be a regular activity. It should not be linked up with the surrounding environment or anything. So farmers are the one who is the spinal cord of the country. How a person will stand with the help of spinal cord, the country will stand with the help of a farmer. A farmer will be able to stand up the country by producing food. So ఏ విధంగా అయితే స్పైనల్ కార్డ్ ఒక మనిషికి హెల్ప్ చేస్తుందో అదే విధంగా ఫార్మర్ అనేవాడు మనకి కంట్రీకి హెల్ప్ చేస్తాడు. సో ఈ క్రాప్ ప్రొడక్షన్ అనేది ఒకరోజు జరిగి ఒకరోజు అవ్వకుండా ఉండే పని అయితే కాదు. సో ఈ క్రాప్ ప్రొడక్షన్ అనేది కూడా నిత్యము జరుగుతూ ఉండవలసిన పని. ఎప్పుడు కూడా అంటే రోజు కూడా జరగాలి. ఒక ప్రాపర్ మేనేజ్ చేయడం రావాలి. ఇటు ఇంబ్యాలెన్స్ అవ్వకూడదు, అటు నుంచి అంటే తడబడకూడదు. క్రాప్ ప్రొడక్షన్ అనేది బ్యాలెన్స్ గా వెళ్ళాలి, ఇది మేనేజ్ చేయాలి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నెసెసరీ. రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. అంటే ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకుండా ఇలాంటివి చేయకూడదు. నిత్యం కూడా అంటే ప్రతిసారి కూడా మనము ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకోవాలి. ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలి. ఫుడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నది అంటే మనకి ఇలాగా ఫుడ్ స్కేర్సిటీ అనేది రాదు. సో ఎప్పుడైతే మేనేజ్మెంట్ ఉంటుందో మనకి ఫుడ్ అనేది చాలా ఈజీగా మొత్తానికి సరిపోతుంది. సో అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ till 10,000 BCE, people were nomadic. They were wandering in groups from place to place in search of food and shelter. They ate raw fruits and vegetables and started hunting animals for food. Later, they could cultivate land and produce rice, wheat, and other food crops. Thus was born agriculture. సో ఒక 10,000 బిఫోర్ క్రైస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, అంటే బిఫోర్ క్రైస్ట్ 10,000 ఇయర్స్ ముందు ఏంటంటే పీపుల్ కి ఈ ఫుడ్ అనేది ఎలా తినాలో తెలీదు. సో వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి తిరుగుతూ ఫుడ్ గురించి వెతుక్కుంటూ షెల్టర్ గురించి వెతుక్కుంటూ ఉండేవారు అనమాట. సో ఎక్కడైతే పచ్చి వెజిటబుల్స్ కానీ పచ్చి కూరగాయలు పచ్చి ఫ్రూట్స్ ఎక్కడైతే కనబడాయో వాటిని తినేవారు. తర్వాత అలాగా యానిమల్స్ ని హంట్ చేయడం, వాటిని తినడం ప్రారంభించారు. తర్వాత later they could cultivate land and produce rice, wheat and other food crops. కొన్ని రోజులకి ఇంకా మోడిఫికేషన్స్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే ల్యాండ్ ని దున్నిన తర్వాత వాటిలో ఫుడ్ ప్రొడక్షన్ అనేది చేయడం, రైస్ కానీ వీట్ కానీ ఇంకా రకరకాల క్రాప్స్ అనేవి పండించుకొని తినడం ప్రారంభించారు. సో అప్పటి నుంచి మనకి అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. కానీ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్ are cultivated at one place on large scale, it is called a crop. So ఏవైనా ఒకే రకమైన మొక్కలు ఒక ఏరియాలో ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అమౌంట్ లో వాటిని గ్రో చేస్తే వాటిని క్రాప్ అని అంటాము అని చెప్తున్నాడు. సో సపోజ్ ఇప్పుడు రైస్ తాలూకా మొక్క ఒక్కటి ఉంది. అలాగా ఒక ఫీల్డ్ లో దాదాపు ఒక 1000 ప్లాంట్స్ ఉన్నాయి. ఒకే దగ్గర రైస్ వేసాము. అలాగా ఒక 1000 రైస్ ప్లాంట్స్ ఉన్నాయి ఒకే దగ్గర. thus we call it as rice crop అని చెప్పి మనం అంటాము. ధాన్యం లేదా వరి అని చెప్పి మనం అంటాము. ఒకే స్థలంలో కొన్ని ఒకే రకమైన మొక్కలు ఎక్కువ నెంబర్ లో ఉంటే దాన్ని మనము పంట క్రాప్ అని చెప్పి అంటాము. సో వరి పంట అని చెప్పి తెలుగులో అంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, క్రాప్ ఆఫ్ వీట్ మీన్స్ దట్ ఆల్ ద ప్లాంట్స్ గ్రోన్ ఇన్ ఎ ఫీల్డ్ ఆర్ ద వీట్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వీట్ క్రాప్ అంటే ఏంటి అంటే ఒక స్థలంలో అక్కడ ఉన్న మొక్కలు కూడా వీట్ తాలూకా మొక్కలు.
ఆ మొక్కలు ప్రతిదీ వీట్ మొక్కలే ఉంటాయి కాబట్టి we call them as wheat crop. Okay, you already know that crops are different or of different types like cereals, vegetables and fruits. So మనకి క్రాప్స్ లో చాలా రకాల క్రాప్స్ ఉంటాయని తెలుసు. సిరల్స్ అంటే పప్పు ధాన్యాలు, వెజిటేబుల్స్ కూరగాయలు అండ్ ఫ్రూట్స్ పళ్ళు. సో దీస్ కెన్ బి క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద సీజన్ ఇన్ విచ్ దే కెన్ గ్రో. సో యాక్చువల్ గా అన్ని రకమైనవి కూడా ప్రతి సీజన్ లోని కాయవు. కొన్ని వాటికి తాలూకా స్పెసిఫిక్ సీజన్ అనేది ఉంటుంది. సో ఈ సీజన్ సపోజ్ సమ్మర్ సీజన్ లో కాసేవి సమ్మర్ క్రాప్స్ అంటాము, వింటర్ క్రాప్స్ అలాగా ఏ సీజన్ కి ఆ సీజన్ వి వాటిని క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ. ద క్లైమేటిక్ కండిషన్స్ లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ అండ్ రెయిన్ఫాల్ వేరీ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్. సో ఇండియా అనేది ఒక వాస్ట్ కంట్రీ. వాస్ట్ కంట్రీ అంటే ఒక విధమైన కంట్రీ, వెరైటీ కంట్రీ క్లైమేటిక్ దాంట్లో. ఎందుకంటే ఒక క్లైమేట్ మన దగ్గర ఇండియాలో వచ్చేసరికి ఇది కొంచెం టెంపరేట్ జోన్ కాబట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లైమేట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్త్ లో ఒక క్లైమేట్ ఉంటే సౌత్ లో ఒక క్లైమేట్ ఉంటుంది, సౌత్ లో ఒక క్లైమేట్ ఉంటే నార్త్ లో ఒక క్లైమేట్ ఉంటుంది. అలాగా మన ఇండియాలో అనేది ఈ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. సో ఒక దగ్గర వర్షం పడితే ఇంకో దగ్గర పడడం అలాంటివి మనకి ఉండడం జరిగేది. సో ఇందాక కంటిన్యూ. Accordingly, there is a rich variety of crops grown in different parts of the country. సో చాలా రకమైన క్రాప్స్ అనేవి ఇండియాలో గ్రో చేయడం జరుగుతుంది. వేరే వేరే ప్రదేశాల్లో ఇండియాలో చాలా రకమైన క్రాప్స్ అనేవి గ్రో చేస్తారు. డిస్పైట్ దిస్ డైవర్సిటీ, టూ బ్రాడ్ క్రాపింగ్ ప్యాటర్న్స్ కెన్ బి ఐడెంటిఫైడ్. సో ఇలాగా వేరు వేరు క్రాప్స్ ని గ్రో చేసే పద్ధతుల్లో రెండు సీజన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. రెండు క్రాప్స్. First one is going to be Kharif crops. These crops which are sown in the rainy season are called Kharif crops. The rainy season in India is generally from June to September. Paddy, maize, soybean, groundnut and cotton are Kharif crops. Kharif crops ante enti ante rainy season crops amma. Idi gurtunchukondi chalu. Actually rainy season crops ni Kharif crops antamu. So మనకి ఇండియాలో రైనీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా జూన్ టు సెప్టెంబర్ అని చెప్పాడు. సో జూన్ టు సెప్టెంబర్ లో వీటిని సీడ్స్ వేస్తారు. ఈ ఖరీఫ్ క్రాప్స్ ఏంటి అంటే ప్యాడీ అంటే రైస్, మెయిజ్ మొక్కజొన్న, సోయాబీన్ బీన్స్, గ్రౌండ్ నట్ వేరుశనగుళ్ళు, కాటన్ పత్తి ఆర్ ఖరీఫ్ క్రాప్స్. ఇవన్నీ కూడా మనకి రైనీ సీజన్ లో అనేవి మనకు వస్తాయి. సో the crops grown in winter season. ఓకే, వింటర్ సీజన్ లో ఏవైతే క్రాప్స్ మనం వేస్తామో అంటే అక్టోబర్ టు మార్చ్ కూడా మనకి వింటరే ఉంటది. ఆర్ కాల్డ్ రబీ క్రాప్స్. ఈ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు వేసే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రబీ క్రాప్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రబీ క్రాప్స్ ఆర్ వీట్, గ్రామ్, పీ, మస్టర్డ్ అండ్ లింసీడ్. సో ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా, వీట్, గ్రామ్. వీట్ అంటే వరి కాదు, గోధుమ. గ్రామ్ అంటే పల్సెస్. పీ అంటే చిక్కుడు సంబంధించింది. మస్టర్డ్ ఆవాలు. లిన్సీడ్ అంటే మాకు తెలియదు, చూద్దాం ఒకసారి. Besides, these pulses and vegetables are grown during summer at many places. So ఇలాంటి పల్సెస్ కానీ వెజిటేబుల్స్ అనేవి కానీ సమ్మర్ లో కూడా చాలా మంది గ్రో చేస్తారు. యాక్చువల్గా సమ్మర్ లో క్రాప్స్ ఏమి వేయరు కాబట్టి జస్ట్ నార్మల్ గా మనకు వేయడం అనేది జరుగుతుంది. మనం మామూలుగా జస్ట్ నార్మల్ క్రాప్స్ వేయడం జరుగుతుంది. ఆవాలు, బఠానీ, పప్పు ధాన్యాలు, అవిసె గింజలు అంట
నాకైతే తెలియదు, ఎప్పుడు నేను వినలేదు కూడా. సో ఇవన్న మనకి రబీ క్రాప్స్ అండ్ ఖరీఫ్ క్రాప్స్. ఈ ఎప్పుడైతే ఈ రెండు సీజన్స్ కాకుండా మధ్యలో ఏవైతే సీజన్స్ ఉన్నాయో ఆ సీజన్స్ లోని మనకి ఆ అంటే ఇప్పుడు రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్, ఈ రెండు సీజన్స్ కాకుండా మిగతా మధ్యలో ఏవైతే మంత్స్ ఉన్నాయో వాటిని మనం సమ్మర్ తీసుకున్నాం. ఆ సమ్మర్ సీజన్ లో కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ పల్సెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆ క్రాప్స్ లో ఆ ఫీల్డ్ లో గ్రో చేసుకుంటారు. ఓకే, సో ఇది ఈ రోజు పార్ట్. అండ్ నెక్స్ట్ పార్ట్ బేసిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ గురించి అనేది నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. సో మనం ఆల్రెడీ we completed 2 pages or I think 3 pages. So by next class crop production మనం స్టార్ట్ చేసి will continue it from tomorrow onwards. Okay, thank you all, have a nice day.